ఈరోజు నేను ఇక్కడికి రావడం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వర్కర్స్ సొసైటీ వారు ఎందుకంటే మాకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారనమాట. మీకు తెలుసా? మీ అందరికి ఎంతమంది తెలుసు హెచ్ఐవి ఎయిడ్స్ అంటే చెప్పండి. ఫస్ట్ మిమ్మల్ని అడగాలి మేము, మీకు తెలుసా అని. ఎంతమంది తెలుసు హెచ్ఐవి అంటే ఏంటి అసలు చెప్పండి. వెరీ గుడ్. అంటే తెలుగులో చెప్పండి. చెప్పారు, దాని డెఫినేషన్ చెప్పారు, కానీ దాని అర్థం చెప్పండి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని క్షీణింపజేసే క్రిమి. అర్థమైంది కదా? ఏంటి చెప్పండి మీరు. వ్యాధి నిరోధక శక్తి అంటే ఏంటి? వ్యాధి నిరోధక శక్తి అంటే ఏంటి? తెలుగు చెప్పండి. ఏంటి వ్యాధి నిరోధక శక్తి అంటే ఏంటి? మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ అంటే అదే వ్యాధి నిరోధక శక్తి. అంటే ఏది కూడా మన లోపలికి క్రిములు రానికుండా మనం ఏదైనా తిన్నా కానీ, లేకపోతే ఏదన్నా జలుబు క్రిమి, లేకపోతే జ్వరం క్రిమి, లేకపోతే మోషన్ క్రిమి, రకరకాల వ్యాధులు క్రిములు లోపలికి రానికుండా దాన్ని అడ్డుకునే ఒక శక్తి. బయటికి తరిమేస్తుంది. మరి సాట్స్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ. అయితే మేము ఈ జిల్లాలో వివిధ మండలాల్లో మేము వర్క్ చేస్తూ ఉన్నాము హెచ్ఐవి అండ్ ఎస్టీఎస్ మీద. అయితే ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆదేశాలతో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం వారి ఆధ్వర్యంలో కేఆర్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి హెచ్ఐవి మీద అవేర్నెస్ కల్పించడానికి ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మాకేంటంటే వాళ్ళు ఇచ్చిన నినాదం ఏంటంటే మీకు తెలుసా అనే ఒక థీమ్తో మేము ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్స్ని ఈ యొక్క జిల్లా అంతా కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము. పాలెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. నా పేరు రవితేజ. మా మెడికల్ ఆఫీసర్ పద్మజ మేడం గారి అనుమతి మేరకు మా స్టార్ట్స్ వాళ్ళు ఈ పాలెం కేఆర్ కాలేజీలో ఈ పిల్లలకు హెచ్ఐవి మీద అవగాహన సదస్సు మీటింగ్లు ఉన్నాయని చెప్తే మేడం గారి పర్మిషన్ మేరకు ఇక్కడికి రావడం జరిగింది. మన పాలెంలో తరచుగా ఈ హెచ్ఐవి కేసులు అనేవి వస్తూనే ఉంటాయి. ఇక్కడ ఈ స్టార్ట్ సంస్థ వాళ్ళు మనకు చాలామందిని పేషెంట్ తీసుకొని వచ్చి రెగ్యులర్గా మనకు టెస్టులు చేపిస్తున్నప్పుడు నెలకి 1-2 కేసులు మన నుంచి మనం హెచ్ఐవి కేసులు అయితే రెగ్యులర్గా మానిటర్ అవుతూ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది హెచ్ఐవికి సంబంధించి. కానీ ఇంకా చాలామందికి దాన్ని ఏదో హెచ్ఐవి అంటే బయటకి రాకుండా ఎవరిని అడగకుండా అవేర్నెస్ లేకపోవడం అనేది, దానివల్ల ఈ కేసులు అనేవి ఇంకా కూడా స్టిల్ అట్లాగే ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. ఇదేం ప్రాణాంతకం కాదు. ఇప్పుడు దానికి మంచిగా CD4 కౌంట్ చేసుకుంటూ లైఫ్ లాంగ్ బతికేదానికి కూడా మందులు పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా తక్కువ ఖర్చుతోనే అసలు డబ్బులు లేకుండా కూడా ఫ్రీగా కూడా దొరుకుతాయి. దానికి అద్భుతంగా మన స్టార్ట్స్ ఇట్లాంటి సొసైటీ వాళ్ళు ఎంతోమంది కూడా కృషి చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ఈరోజు ఏదైనా మనకు నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా వీళ్ళు రేపు సొసైటీలో వీళ్ళ తల్లిదండ్రులతో అయితేనేమి, వీళ్ళ ఫ్రెండ్స్తో అయితేనేమి, పక్కన వీళ్ళు సొసైటీలో ఎంతో ఉపయోగపడే వ్యక్తులు కాబట్టి ఒక మంచి స్కీమ్ని స్టార్ట్స్ సంస్థ వాళ్ళు తీసుకొని స్కూల్స్ లెవెల్లో, కాలేజీ లెవెల్లో దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చదువుకునే టైంలో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. దీనికి మమ్మల్ని పిలవగానే మా పద్మజ మేడం గారు పర్మిషన్ ఇచ్చారు, మా మెడికల్ ఆఫీసర్ గారు.
ప్రతి కార్యక్రమంలో మేము కూడా వచ్చి పిల్లలకి అవేర్నెస్ చేసి ఈ హెచ్ఐవిని నియంత్రించే వరకు అందరం కృషి చేస్తామని తెలియజేస్తాం.